వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సో 4:30కు అనుకున్నానండి, బట్ ఒక 1 అవర్ లేట్ అయింది బికాస్ ఆఫ్ ఫ్యూ ఇష్యూస్. ఎనీవే నేను కాల్స్ తీసుకుంటున్నాను. లైవ్లోనే కాల్ చేద్దాం చాలామందికి. ముఖ్యంగా నిన్న పెట్టినటువంటి వీడియోలోనే చాలామంది చెప్పినటువంటి అంశం, యశోద కృష్ణ గారు 1.5 ఎకరం డీ పట్టా భూమి రికార్డులు లేవని, మొత్తం 114 ఎకరాలు జిరాయితీ భూములు, 35 మంది రైతుల భూమి 22ఏలోంచి నరకం చూపిస్తున్నారు. గోపాలపురం మండలం, ఈస్ట్ గోదావరి, కొవ్వూరు ఆర్డీఓ. ప్రభుత్వం వారు కాస్త చూడాలి. తర్వాత అసైన్డ్ ల్యాండ్ అంటే పేదలకు ఇచ్చింది, దాన్ని కూడా 22ఏలో పెట్టారు సార్, ఏంటి అన్యాయం? ఏలో భూములని చేర్చిందే చంద్రబాబు నాయుడు గారు. కరెక్టే, ఆయన ప్రభుత్వంలోనే చేరాయి అప్పట్లో. అక్కడి నుంచే ఇదంతా కూడా నడుస్తోంది. కర్నాటి వెంకటరామరెడ్డి గారు 22A గురించి నేటి ప్రభుత్వం వంచనతో కూడిన భూదోపిడికి కుహానా రాజకీయాలు నడుపుతోంది. అసలు నీతివంతమైన అధికారిక రెవెన్యూ అధికారులు ఏ ప్రభుత్వం ఏ సంవత్సరం 1,60,00,000 ఎకరాలని ఏపీ భూముల్లో మొత్తం 59.4% 22ఏలు చేర్చిన ప్రభుత్వ జీవోలు ఆదేశాలు తెలియపరచగల దమ్ము ఉన్నదా? దగాకోర్ రాజకీయాలతో భూములను ప్రభుత్వ పెద్దల అవసరాల మేరకు 22A నుండి తొలగించి తెగనమ్ముకుంటున్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు సీఎంకి గులాంగిరి చేస్తూ వారు బేరసారాలతో మునిగిదేలుతున్నారు. రెవెన్యూ వద్దులండి ఆ బూతులు. 30 ఏళ్ల వయసులో కోర్టుల్లో న్యాయం కోరితే 70 ఏండ్ల తద్దినం రోజు వరకు న్యాయదేవత కళ్ళు తెరవదు, విచ్ ఇస్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టు ద గవర్నమెంట్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఫర్ దస్ పాయింట్. అండ్ అసైన్డ్ భూములు అంటే 1970 తర్వాత ఇచ్చినటువంటి భూములు కూడా రిజిస్ట్రేషన్ అవుతాయి. అలాగా 1950 లోపు అసైన్డ్ భూములు, ఇది కొంచెం క్లారిటీ ఇస్తారా సార్? దీని మీద నేను డెఫినెట్గా ఇస్తాను. అయితే మనకి ఇచ్చారు 1954 జూన్ 14కి ముందు అవి రిజిస్ట్రేషన్ అవుతాయి అని చెప్పని అంటున్నారు. ఫస్ట్ అసలు రిమూవ్ 22A ఇది రిమూవ్ చేయమంటున్నారు సార్. అది ఎందుకు చేయరు? ఎందుకు అది చేయరు? డీకేటీ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ప్రాబ్లం ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేయలేదు. ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటే ఫ్రీ హోల్డ్ భూమిని గురించి ఒక్క మాటలో ప్రజలకు న్యాయం చేయండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ రిక్వెస్ట్. ఎక్స్ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, విఆర్ఓ, కలెక్టర్ ఆఫీస్ మోసం చేస్తున్నారు ప్రజలకి. ఏబుల్ ధనరాజ్ సార్, we are senior citizens from Vengalaypalam, Gram Panchayat, Nallapadu, Rural Mandal, Guntur, requested many times in PGRS, Guntur, regarding our registered house plots, mistakenly entered as government lands and kept our registered plots in 22A 1B in 2019. Collector saying that we can't help if we lift the ban on 22A 1B, we lose our jobs. It is Supreme Court orders, politicians saying to lift the ban because of they won't be there after 5 years. But we have to work sincerely around 30 years. We are more responsible than politicians. Sir, we purchased plots in 1984, unfortunately. It was kept in Vagu Poramboku. What to do అని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు సార్ చెప్పాల్సింది? ప్రభుత్వం కదా చెప్పాల్సింది. ఎందుకని చెప్పరు? ఇది మజ్జి వాసుదేవరావు గారు. ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్స్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ 22A. ప్రభుత్వం ఏం చేస్తోంది? సిన్స్ లాస్ట్ 10 years ఎక్స్ సర్వీస్ మెన్ పీపుల్ రన్ బియాండ్ దిస్, నథింగ్ హ్యాపెండ్. దే షుడ్ రిమూవ్ ఫ్రమ్ 22A. ఎక్స్ సర్వీస్ మెన్, గవర్నమెంట్ షుడ్ థింక్ అండ్ గివ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు కలెక్టర్స్ టు రిమూవ్ సెక్షన్ 22A దోస్ హోల్డింగ్ ఫ్రమ్ 30 years. 22Aలోకి వచ్చే భూములను అసలు ఎక్స్ సర్వీస్ మెన్కి ఎవరేమన్నారండి? సైనికులకు ఎందుకు ఇచ్చారు? 30 ఏళ్ల క్రితం ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ అధికారులది తప్పనాలా, రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తప్పనాలా, వాళ్ళ చేతుల్లో ఉంది అన్నటువంటి దానికి. సరే, ఇవి ఆ రోజు వచ్చినటువంటి కొన్ని కామెంట్స్. అండ్ ఎవరైతే మనప్పుడు మైక్ ఉంది కదా అన్నవాళ్ళు వాళ్ళు కూడా పెట్టారు. సార్, మేము కూడా 22A బాధితులమే. నా ఉద్దేశం మీరు టైంపాస్ చేస్తున్నారని కాదు, గవర్నమెంట్ టైంపాస్ చేస్తోంది అనే. వీరికి ఈ ప్రెషర్ చాలదు అని నా అభిప్రాయం. ప్రతిపక్ష పార్టీలు కూడా వారి అభిప్రాయాలు చెప్పాలి, బాధ్యత ప్రజలతో కలిసి రావాలి. ఈ షో ఫుటప్ గవర్నమెంట్కి ప్రజా ఉద్యమం ఉధృతం చేయాలి, ఎంఆర్ఓ ఆఫీసుల్ని ముట్టడించాలి. ఎస్, అబ్సల్యూట్లీ సార్, డెఫినెట్గా ఎంఆర్ఓ ఆఫీసుల్ని ముట్టడించాలి. ఇవాళ మన పాయింట్ కూడా అదే, పోరాటం మాత్రమే ఉంది, ప్రభుత్వం నిద్ర లేస్తుందా అన్నటువంటిదే పాయింట్ సార్. ఇక ఇవాళ కొన్ని కాల్స్లోకి వెళ్దాం. సార్, దయచేసి తప్పుగా అనుకోకండి, ఒక్కడనే అయిపోయాను.
కొన్ని వందల ఫోన్ కాల్స్ పొద్దున్నుంచి ఇప్పటిదాకా కనీసం 180 నుంచి 200 ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఒకళ్ళిద్దరో నేను అటెండ్ అవ్వగలిగాను నా పనిలో ఉండి. మిగతావి నేను అటెండ్ అవ్వలేదు అంటే నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మాత్రం కానే కాదండి. దయచేసి అది అర్థం చేసుకోవాలి. దాదాపుగా నా పరిధిలో నాకు తెలిసినటువంటి వాటికి మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళకి సలహా ఇస్తున్నాను. కొన్ని చోట్ల వర్క్ అవుతోంది. పవన్ గారు నిజంగానే దీంతోటి వర్క్ అవుతోంది సార్. వస్తున్నారు, వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతోందని కూడా చెప్తున్నారు. సో లెట్స్ టేక్ సమ్ ఫోన్ కాల్స్. హలో సార్ నమస్తే సార్. సార్ ఆంజనేయులు గారేనా? అవును సార్. సార్ ఆంజనేయులు గారు నమస్తే. అది కాల్ చేశారండి. చెప్పండి సార్ మన ఇష్యూ ఏంటి? మంది బీ ఫారం పొలం ఉంది సార్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి బీ ఫారం ల్యాండ్. ఓకే, బీ ఫారం ల్యాండ్ ఉంది సార్. ఆన్లైన్ చేయమంటే మనకి ఇక్కడ అమ్మారావు గారు వాళ్ళు గోళ్ళపాడని పక్కన గ్రామం, పల్లెటూరు, ఉప్పాళ్ళ మండలం. అది దాంట్లో మనకి ఆన్లైన్ చేయమంటే చేయట్లే. మన చంద్రబాబు నాయుడు గారేమో పంట పండే భూమిని ఏదైనా ఆన్లైన్ చేయమన్నారు కదా సార్. అవును. అయ్యి అప్పుడు ఈ కావు అది ఇది అని మా ఊరు వాళ్ళు అంటున్నారు. దానికోసం అని మనం ఏదైనా సొల్యూషన్ దానికో ఎట్టా పోసేసి రావాలని ఆలోచిస్తామని. అధికారులు ఏం చెప్తున్నారు సార్? అధికారుల జోలు పోలేదు సార్. నేను ఒక్కసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ గారిని కలవండి, కలిసి ఏం చెప్తారు అనేది ఒకసారి చూడండి. అక్కడ అవ్వలేదు అంటే పీజీఆర్ఎస్కి వెళ్ళండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా ఏం చెప్పలేకపోతే అప్పుడు ఒకసారి మళ్ళీ కాల్ చేయండి సార్, మనం మాట్లాడదాం. ఓకే సార్. సరేనండి, థ్యాంక్ యూ. దానికోసం సొల్యూషన్ కోసం. అయ్యో పర్వాలేదు సార్. ఓకే సార్. ఇంతేనండి. ఇంతకు మించిన సలహాలు నేను మాత్రం ఏమిస్తాను? ఫస్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు చేయట్లేదా, చెయ్యనటువంటి అధికారులకి ఈసారి కంప్లీట్గా చాలా గట్టిగా నిమందాం. హలో 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 మాది మార్కాపురం జిల్లా అండి. మార్కాపురం నుంచి. మీ పేరు సార్? చంద్రశ్రీని గారు. చెప్పండి సార్. అదే 22A భూమి చెప్తున్నారు కదా మీరు. అవునండి. మీది ఏంటి ఇష్యూ ఏంటి మీది? మాదడే ఇప్పుడు పట్టా భూమి అయితే అసైన్మెంట్ అని పడది. అసైన్మెంట్ అని పడింది. ఎప్పటి నుంచి ఉంది మీ పొజిషన్లో ల్యాండ్? అయ్యో ఇప్పుడు చూడండి, నకలు కొని తీసుకొచ్చా, పట్టనే ఉంది. ఓకే, పట్ట తీసుకొచ్చా, అదే నకలని ఉంది, నకల్లో పట్టనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు అసైన్మెంట్ అని పడది. మామూలుగా ఈ ముద్ర బుగ్గు వచ్చింది, కాకపోతే అసైన్మెంట్ అని పడద్దా మేనా. మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారా? ఫైల్ అన్ని వీటి ఏం చేయట్లే. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళాము. ఫైల్ అంతా నకలు అయిన తీసుకుని ఫైల్ అన్ని తయారు చేసి పెట్టా. ఓకే, మరి ఇంకా రెస్పాన్సిబుల్ కావట్లే. ఏమంటున్నారు మరి? చేస్తాంలే అంటారు. చేస్తానులే అంటున్నారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్? నెల నుంచి. సరే, మళ్ళీ రేపు ఒకసారి వెళ్ళండి, రేపు ఒకసారి వెళ్ళి అడగండి. నెల నుంచి చెప్తున్నారు చేస్తామని. ఎందుకు చేయట్లేదు సార్? ఏముంది దీంట్లో? ఎలక్షన్ దీనికి సంబంధించి. సరే, అది నాకు తెలిసి రేపు 24వ తేదీతోటే ఎప్పుడు అయిపోతుంది అనుకుంటున్నాను. ఈ ఎలక్షన్ డ్యూటీలకు సంబంధించి ఆ సర్వే. అచ్చా, ఓకే. 14 దాకా ఇది ఉంది. బుధవారం తర్వాత రమ్మన్నారా? సరే, ఒక్కసారి వెళ్ళండి. ఒకసారి మీరు బుధవారం తర్వాత వెళ్ళండి. అప్పుడు చేయకపోతే కనుక అప్పుడు చూద్దాం. ఓకేనండి. సార్ నమస్తే సార్. సత్యానంద గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పమంటారు సార్ సమస్య? చెప్పండి సార్, చెప్పండి. సార్ మేము 93లో కొనుక్కున్నాం సార్ ఒక రైతు దగ్గర నుంచి. ఓకే. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేసుకునే ఉంటున్నాం సార్. అది పాత పడిపోయిందని 2020 తర్వాత కన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలు పెట్టాం సార్. మా దగ్గర ఉన్న డబ్బులతోటి కొంత పూర్తి చేసాము. తీరా కాగితాలు పట్టుకొని మిగతా డబ్బుల కోసం బ్యాంకుకి వెళ్తే వాళ్ళు ఒక వారం తర్వాత ఈ 22Aలో ఉందండి, మీకు లోన్ రాదండి అని చెప్పారు సార్. ఓకే. అయితే సరే బయట ప్రైవేట్ బ్యాంక్ లో మరి ఏదో అప్పు తీసుకొని నెమ్మదిగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం సార్. ఈలోగా 2024 టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ప్రజా ఫిర్యాదుల వేదిక 24వ తారీఖు 6వ నెలలో జరిగింది సార్ కలెక్టర్ ఆఫీస్ లోనే. అవును.
అక్కడ నేను ఈ కాగితాలన్నీ సబ్మిట్ చేశాను సార్. సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది విఎంఆర్డిఓ వాళ్ళు ఎక్వైర్ చేశారండి అని చెప్పారండి. విఎంఆర్డిఓ వాళ్ళు ఎక్వైర్ చేశారు. ఎక్వైర్ చేశారు ఇదనిసి వాళ్ళు దేనికి చేశారండి? నాకు లెటర్ అదే మీకు చెప్పాను సార్, అదే లెటర్ మూలకంగా నాకు ఇచ్చారు సార్. విఎంఆర్డిఓ వాళ్ళకి నేను ఆర్టీఐ పెడితే అబ్బాయి మేము ఎక్వైర్ చేయలేదని వాళ్ళు లెటర్ ఇచ్చారు సార్ నాకు. ఓకే. ఆ లెటర్ ఈ లెటర్ అన్ని కలిపి డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ లో టీడీపీ ఆఫీస్ లో సార్. అప్పుడు ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు సార్. స్వయంగా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం సరే జరిగింది సార్. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి ఫోన్ చేయడం ఏంటంటే అధికారులు మీతో బాగా ప్రవర్తించారా, బాగా మాట్లాడారా ఇలాగే అడుగుతున్నారు తప్పించి సమస్య పరిష్కారానికి ఏం మార్గం చూపించలేదు సార్. తర్వాత మళ్ళీ 25లోనే మళ్ళీ ఒకసారి మేము తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేను మా మిస్సెస్ అభిమానం అండి సార్. అది పక్కన పెట్టేద్దాం, తెలుగుదేశం పార్టీ ఇంకోటి పక్కన పెడితే అదే చిన్న సార్ మేము కార్యకర్తలమే ఆ మెంబర్షిప్ కార్డు కూడా అటాచ్ చేసి పెట్టాం సార్. సమస్య ఏమైనా తొందరగా పూర్తి అవుతుందేమని. కానీ ఇంతవరకు పూర్తి అవ్వలేదు సార్. నాకు ఈలోగా తడుపు మోపుడు ప్రైవేట్ గా లోన్ తీసుకొని ఇల్లు మొత్తం మీద కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేశాను సార్. కానీ వడ్డీలు కట్టాలిగా. అదే సార్ మరి నా బాధ. అదే గవర్నమెంట్ బ్యాంక్ లో తీసుకున్నట్టు నాకు అదే సార్. అవును. సో ఇప్పుడు విఎంఆర్ఏ వాళ్ళు ఎక్వైర్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. అవునండి. కానీ ఉంది అనేదేమో వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చూసారా ఈ లెటర్ ని? విఎంఆర్డీఓ వాళ్ళు తీసుకోలేదని ఇవన్నీ చూసారు. ఆర్డీఓ పంపించారు, కలెక్టర్ గా పంపించారు. ఇవన్నీ ప్రెజెంట్ సమస్య అయితే కలెక్టర్ ఆఫీస్ లో పెండింగ్ ఉంది సార్. కలెక్టర్ ఆఫీస్ లోనే పెండింగ్ ఉంది. సో వీళ్ళు ఎక్వైర్ చేయలేదు కానీ ఉంది అని అందులో పెట్టేశారు. ఓకే. అయితే మీరు ఒక పని చేయండి సార్, రేపు మళ్ళీ ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. సార్ వాళ్ళు ఎక్వైర్ చేయలేదు అన్నప్పుడు నాది ఇందులో ఎందుకు ఉంచారు? మరి ఎవరు అసలు ఈ 22A దేంట్లో పెట్టారండి? ఇది 22A అంటే 22A అదే 22Aలోనే దేంట్లో పెట్టారు? ఇది ఇనాం భూములని ఏమైనా పెట్టారా, ఎండోమెంట్ అని పెట్టారా? ఏమో రైతు పట్టవారు ఏదో ఇచ్చినట్టు అనేసి ఏదో పెట్టారు సార్. ఓకే. అదొక్కసారి క్లియర్ గా తెలుసుకొని కలెక్టర్ గారిని అడగండి. అయితే ఒకసారి ఇవన్నీ ఇల్లు సార్ దగ్గర ఈ సమస్య మీద దగ్గర ఒక 10 కుటుంబాలు బాధపడుతున్నాయి సార్. ఇది నడిముట్టిన పాత గాజువాక పోలీస్ స్టేషన్ వెనకాతల శ్రామిక్ నగర్ సార్. ఇది 93లో కొన్నారు. 93లో కొన్నాం సార్. రైట్. ఒకసారి కలెక్టర్ ఆఫీస్ లో కనుక్కోండి సార్ మళ్ళీ. అలాగే సార్. మీరు వెళ్ళి ఈ విఎంఆర్డీఏ వాళ్ళని అదేం తీసుకోలేదు, ఎప్పుడో 1993లో కొన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పన్ను కడుతున్నాను, మరి పన్ను కడుతున్నాను అది ఇప్పుడు వచ్చేసి 22Aలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నాకు దాన్ని డోర్ నెంబర్ కూడా ఉంది. నాకు దాన్ని క్లియర్ చేసి నాకు ఇమ్మీడియట్ గా ఇప్పించండి అని రేపు కలెక్టర్ ఆఫీస్ లోనే డైరెక్ట్ గా అడగండి సార్. అంటే స్వయంగా సీఎం కి ఇచ్చినప్పుడే అవలేనప్పుడు కలెక్టర్ గారు లేదు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. ముందు మనం చేయాల్సింది మనం చేసి అప్పుడు కావాలంటే సీఎం నిలదీసి అడుగుతుంది, తప్పేమీ లేదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అండి. ఓకే. ఏం చెప్పాలండి ఇలాంటి ఎగ్జాంపుల్స్కి? 93లో కొనుక్కున్నారు రైతు దగ్గర. 93లో కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ కూడా కట్టించుకున్నారు. ప్రభుత్వం ఖజానాకి సొమ్ము వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొజిషన్లో వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, దానికి సంబంధించి ఆస్తి పన్ను కానీ ఇది కానీ అన్నీ కడుతూనే ఉన్నారు. ఇన్ని అవుతున్నా ఇప్పుడు వచ్చి 2020లో తీసుకెళ్ళి 22Aలో పెట్టారు. సరే ప్రైవేట్ బ్యాంక్ వాడి దగ్గర మొత్తానికి ఏదో లోన్ వచ్చింది పర్వాలేదు అనుకొని కట్టుకున్నారు ఇల్లు. ఇప్పుడు వడ్డీలు కట్టుకోవాలి. ఏంటి పరిస్థితి వాళ్ళది? అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? ఓకే. నెక్స్ట్ రాజగోపాల్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ అది నాకు పంపించున్నారు ఒకసారి మీరు ఆ సమస్య ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను లైవ్లో ఉన్నాను. ఉన్నాను సార్. చెప్పండి సార్. అది జీవో నెంబర్ 306 అని May 25th గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్. ఓకే. అసైన్మెంట్ హౌసింగ్ సైట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు 10 సంవత్సరాలు దాటినవని. ఓకే. కానీ రిలీజ్ చేసి ఇప్పటికి 45 days అయింది. ఇంతవరకు దాని గురించి ఇంప్లిమెంటేషన్ కింద స్థాయిలో SRO స్థాయిలో జరగట్లా. జీవో నెంబర్ 306 కదా సార్? జీవో నెంబర్ 306 డేటెడ్ 25th May 2026. అవును సార్.
సో అది అసైన్మెంట్ హౌసెస్ రిజిస్ట్రేషన్ కి అయితే ఇచ్చింది 10 ఇయర్స్. అంటే దీని ప్రకారం అంటే వీళ్ళు ఇస్తున్నటువంటి దీని ప్రకారం ఆ, కనీసం 10 సంవత్సరాలుగా గృహాలు నిర్మించబడి ఉన్న కేటాయించబడిన ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ వీళ్ళు అనుమతిస్తున్నారు. అనుమతిస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది, వాళ్ళు జీవో అయితే ఇచ్చేశారు, కింది స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావట్లా. వాళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీసులో అడుగుతుంటే మాకు ఇంకా గైడ్ లైన్స్ రాలేదని చెప్తున్నారు. ఇప్పటికి 45 days 50 days అయింది. పోనీ ఎప్పుడు వస్తుందో కూడా దాని గురించి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక విధి విధాన ప్రకటన లేదు. కింది స్థాయిలో ఆఫీసర్స్ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సామాన్యులం ఇబ్బంది పడుతున్నాం. మనం ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు చేసుకుంటూ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టవలసి వస్తుంది. ముఖ్యమంత్రి వారు మంత్రివర్యులు చెప్తున్నారు పీజీఆర్ఎస్ లో పెడితే అన్ని అయిపోతున్నాయి ఇవి అయిపోతున్నాయి. కాకపోతే కింద స్థాయిలో కమ్యూనికేషన్ అసలు ఎక్కడా కూడా పాస్ ఆన్ కాదు. ఏ స్టేజ్ లో జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియట్లేదు సార్. దాని గురించి విన్నవించుకోవాలని మా ప్రయత్నం. ముఖ్యమంత్రి గారు వింటున్నారా సార్? మీరు పైనుంచి ఆర్డర్లు ఇస్తారు, జీవోలు ఉత్తర్వులన్నీ ఇస్తారు క్యాబినెట్లో తీసుకొని, కానీ కింది స్థాయి దగ్గరకు వచ్చేసరికి పనులు అవ్వడం లేదు. ఇది మీరు గమనించాలి. థ్యాంక్ యూ రాజగోపాల్ గారు. ఇది చూశాను, ఇది 45 days అయిందన్నారు. ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా ఎస్. అయ్యో అదేం లేదు సార్, నేను చాలా ఏదో ఉడత సాయం మాత్రమే చేస్తున్నాను తప్ప. లేదు, అది చేసే వాళ్ళు కూడా ఎంతమంది సార్ ఈ సమాజంలో, ఈ కలియుగంలో ఒకరికొకరు పట్టించుకోని రోజులు ఇవి. అది పర్వాలేదు సార్, వేరే వాళ్ళది వదిలేద్దాం. ఇదైతే నాకు ఐడియా ఉంది సార్. ఈ హౌసింగ్కి సంబంధించి ఇచ్చింది చూశాను, మీరు ఇచ్చిన స్టడీ చేశాను, ఇదైతే ఓకే. బట్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి, కాస్త చేయించాలనేది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. అదే సార్, ఎందుకంటే దానికి ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. చేస్తారో చేయరో కూడా ఆన్సరింగ్ రావట్లా. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎవరికి ఫోన్ చేసినా ఫస్ట్ వచ్చేటువంటి డైలాగ్ ఇదేనండి. 90%. 10%లో ఒక డిఫరెంట్ స్టోరీస్ కొన్ని కనిపిస్తున్నాయి తప్ప ఇంకొకటి కానే కాదు. 90% ఇవే కనిపిస్తున్నాయి. కబ్జాలు చేసి రాయించుకునేది అక్కడ ఈ అధికారులే ఉంటారు. మళ్ళీ వాడెవడో కబ్జా చేస్తున్నాడు అంటే తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ ఏంటి, దానికి ఇప్పుడు మన దగ్గర రికార్డ్స్లో ఉన్నవాళ్ళు ఎవరు, ఎప్పటి నుంచి పనులు కడుతున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేయరా, అసలు చేయరా. అది ఇక 22Aలో కొంత దగ్గరకు వచ్చేసరికి ఎంఆర్ఓలు కలెక్టర్లు కానీ అది గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రావాలమ్మా, వెబ్లాండ్ ఓపెన్ చేయాలి, మాకు యాక్సెస్ ఇవ్వాలి అని వాళ్ళు అంటారు. అంటే గవర్నమెంట్ యాక్సెస్ ఎవరి దగ్గర పెట్టింది, ఎందుకని ఇవ్వట్లేదు, దానికి సమాధానం ఉండదు. ఇక తర్వాత శ్రీను చెన్నుపల్లి గారు మనకు పంపించున్నారు. పీజీఆర్ఎస్ ఎప్పుడు పెట్టారు, ఇది 2025 ఏప్రిల్ 17వ పెట్టారు. పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి ఈ అర్జీపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని అన్నారు. మరి ఇప్పటిదాకా కూడా రాలేదు. వారి సమస్య ఏంటంటే వాళ్ళ తాతగారు 5 ఎకరాల ఈనాం భూమి కలిగి ఉన్నారు. దానికి అడంగల్ ఉంది, 1B ఉంది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ నాన్నగారి పేరు మీద. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు గిఫ్ట్ కింద తన మ్యారేజ్ టైంలో ఇచ్చారు, రిజిస్టర్ చేసుకున్నారు. ఎప్పుడు 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో చేసుకున్న దానికి 1 పాస్బుక్ ఇస్ అవైలబుల్. వై దిస్ ప్రాబ్లం? ఓకే, ఇది ఒకసారి ఆయనతోటే మాట్లాడదాం. చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడే చూసాను అది డాక్యుమెంటేషన్ మీది. సో ఏంటి కంప్లీట్ ఇష్యూ ఒకసారి చెప్పండి. మీ తాతగారికి 5 ఎకరాలు ఉండేది, మీ నాన్నగారి పేరు మీదకి వచ్చింది, మీ నాన్నగారు మీకు గిఫ్ట్ ఇచ్చారు మ్యారేజ్ అప్పుడు, రిజిస్టర్ చేసుకున్నారు మీరు. అంటే మా మిస్సెస్ కండి. అదే నేను ఇస్తే ఏమైందంటే సార్, అది 2012లోనే వేరే వాళ్ళకి అమ్మినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ అయింది సార్. ఓకే. ఇప్పుడు మేము 2000లో రిజిస్టర్ చేయాలంటే అది 22Aలో సిలో ఉంది సార్. అదేంటది, అప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ చేసుకోవడానికి వచ్చి 22Aలోకి ఎందుకు పెట్టారు? 22A సిలో పెట్టాడు, ఎండోమెంట్లో పెట్టాడు. ఎండోమెంట్కి. ఎండోమెంట్కి ఓకే. రిజిస్టర్ చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అయిపోయింది. ఆ టైంలో మా మామయ్య గారు తాతగారికి ఎప్పుడు వచ్చింది సార్ ఇది? అది దాదాపు 78 దాదాపు 68లో ఆ టైంలో వచ్చింది. 1968లో. 68లో. ఓకే. వీళ్ళు ఏమంటున్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు ఏమంటున్నారంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓకి రాశారు సార్.
కలెక్టర్ గారు ఎంఆర్ఓ రాసి దీన్ని పరిస్థితి ఏందో చూడండి అని చెప్పారు. అవును. ఎంఆర్ఓ ఏమి ఇచ్చాడంటే ఇది ఎండోమెంట్ లో ఉంది, ఎండోమెంట్ డైరెక్టర్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తే మేము చేయగలుగుతాం, లేకపోతే లేదన్న. ఎండోమెంట్ డైరెక్టర్ నుంచి. ఆ, ఓకే. మరి ఎండోమెంట్ వాళ్ళని ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా సార్? ఎండోమెంట్ నేను నషాపేటలో, మాకు నషాపేట దగ్గర సార్, అయితే అక్కడ కలిస్తే వాళ్ళు మా రికార్డులో ఉందని చూస్తున్నారు అంతే. రికార్డులో ఉందని చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. ఏ రికార్డులో ఏముందని చూపిస్తున్నారు? మా అది వేణుగోపాల స్వామి ల్యాండ్ అని చూపెడుతుందంట. వేణుగోపాల స్వామి ల్యాండ్ అని చూపిస్తుందట. ఏ రికార్డ్స్ ప్రకారం చూపిస్తుంది? వాళ్ళు ఏదో రిజిస్టర్ లో రాసుకున్నారు అంతే. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా, ఇప్పుడు మా మావయ్య గారి పేరు మీద, అప్పుడు మా మావయ్య గారు ఏంటంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఇక దానికి అవకాశం లేక నేను వేరే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయించాను ప్రెజెంట్. అప్పుడు దాన్ని మొటేషన్ కావాలంటే ఇప్పుడు ఎండోమెంట్ లో ఉంది, నేను రిజిస్టర్ కాదంట, అదే మొటేషన్ కాదని చెప్తారు. ఓకే. సో ఈ ఇనాం కింద అంటే తాతయ్య గారు అప్పుడు కొన్నదా, లేదంటే ఎవరైనా తాతయ్య గారికి దాన పట్టా ఇచ్చిందా? దానం ఇచ్చింది అనుకుంటా సార్. అది దాన పట్టా ఇచ్చింది. సో దాన పట్టా డాక్యుమెంట్ అవైలబుల్ ఉందండి? అది లేదు సార్. అది ఇప్పుడు మా మావయ్య గారు కూడా చనిపోయాడు, ఆయన కాంప్రమైజ్ చేశాడు. ఇది ఒక రకంగా కొంచెం కాంప్లిమెంట్. అడంగల్ 1B ఉంది. ఓకే. తర్వాత పాస్బుక్ ఉంది తాతయ్య గారి పేరు మీద ఉంది, మా మామయ్య గారి పేరు మీద. తాతయ్య గారి నుంచి నాన్నగారికి వచ్చినట్టు ఆ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వారసత్వం అన్నమాట అది. అది ఉంది. ఓకే. సో ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు దాన్ని క్లియర్ చేయాలి, మనకి క్లియర్ చేయాలని కలెక్టర్ అంటున్నారు సార్. రైట్ సార్. చూద్దాం ఏం చేస్తారనేది చూద్దాం, ఒకసారి అప్డేట్ చేస్తాను మీకు. రైట్ సార్, రైట్. ఇది కేవలం శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి సమస్య కాదు. నాకు ఫోన్ చేసిన ఇంకొక 100-200 మంది దాకా ఉన్నారు మినిమం ఇదే మాట. ఎండోమెంట్, రెవెన్యూ, ఈ రెండే, ఈ రెండు ఈ డిపార్ట్మెంట్స్ ఎంటైర్, దాని తర్వాత మిగతా వాళ్ళు ఉన్నటువంటి వ్యవహారం. ఇంకెవరున్నారు? అనగాని సత్యప్రసాద్ గారు మొన్న ఒక ట్వీట్ వేస్తున్నారు. ఏంటంటే, గత పాలకుల నిర్లక్ష్యంతో 22A జాబితాలో చిక్కుకుని అనేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గుట్టుపల్లికి చెందినటువంటి రైతులకు చెందిన 2074 ఎకరాల పట్టా భూముల్ని సీఎం చంద్రబాబు గారి సమక్షంలో 22A నిషేధిత జాబితా నుంచి తొలగించడం సంతోషాన్ని ఇచ్చింది. దీని ద్వారా 897 మంది రైతులకి తమ భూముల మీద పూర్తి హక్కులు లభించాయి. 2027 మార్చి నాటికి భూముల రీసర్వే 2.0 పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సత్యప్రసాద్ గారి దగ్గర నుంచి ఇటువంటి పోస్ట్ రావడం అనేది నిజంగా ఒకటి అభినందనీయమే. అయితే అయ్యొచ్చేదాకా అమావాస్య ఆగదు అనేది ఒక సామెత ఉంది సార్. అయ్యొచ్చేదాకా అమావాస్య ఆగదు. ఎంతోమందికి వాళ్ళ పిల్లలకి సంబంధించి చదువులకనో పెళ్ళిళ్ళకనో, లేదంటే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి కానుక కింద ఇచ్చిందనో, లేదంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలతోటి అమ్ముకోవడానికి లేదంటే లోన్ తెచ్చుకోవడానికి కూడా దిక్కు లేక పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో 2027 మార్చికి రీసర్వే అన్న పేరుతోటి చాలా చోట్ల మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే 2027 మార్చి నాటికి ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వదు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, ముఖ్యమంత్రి గారు అలాగే రెవెన్యూ మంత్రి గారు మీరు రాసి పెట్టుకోండి సార్. నేను ఇది ఏదో మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి అనేటువంటి మాట డెఫినెట్గా కాదండి. 100% 2027 మార్చికి ఇది మీరు పూర్తి చేయలేరు సార్, చేయలేరు. ఇప్పుడున్నటువంటి ఈ మెకానిజాన్ని పెట్టుకొని, ఈ యంత్రాంగాన్ని పెట్టుకొని మీరు చెయ్యలేరు. ఎందుకంటే కింద లెవెల్లో ఇంకా చాలా నడుస్తున్నాయి సార్, చాలా నడుస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఒక హైరార్కీ 2026 సంవత్సరంలో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, మంత్రి, క్యాబినెట్ సెక్రటరీ, అదే రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ సెక్రటరీ, కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫస్ట్, జాయింట్ కలెక్టర్స్ నెక్స్ట్, తర్వాత ఆర్డీఓలు, తర్వాత ఎంఆర్ఓలు, తర్వాత విఆర్ఓలు, సర్వేయర్లు, విఆర్ఏలు, ఇంతమంది ఉన్నారు. రైట్. ఇది కాకుండా మళ్ళీ ఇందులో మనకి ఎండోమెంట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. సో ఎండోమెంట్ మినిస్ట్రీ కూడా ఉంది. ఈ హైరార్కీలో ఉంది కదా. సపోజ్ ఒక సెక్షన్లో ఈరోజు ఈ కలెక్టర్ గారు ఉన్నారు. ఈ కలెక్టర్ గారికి వచ్చే నెల వేరే దానికి ట్రాన్స్ఫర్ అయింది. లేదు, కింద ఎంఆర్ఓలు ఈ మండలం నుంచి ఇంకో మండలానికి, ఆ మండలం నుంచి ఇంకో మండలానికి ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తున్నారు.
అంటే దశాబ్దాల నుంచి కూడా ఎంఆర్ఓలు వీళ్ళు రావడం, రిటైర్ అవ్వడం, పోవడం, మళ్ళీ కొత్తగా రావడం. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం డిస్ప్యూట్లు కూడా ఇంకా పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయి అంటే ఈ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయని ఏమనుకోవాలి? ఎలా అనుకోవాలి అవి? ఎలా అనుకోవాలి? దానికి సమాధానం ఉంటుందా? ఉండదు. ఏం చేయాలి? ఏం చెప్పాలి? దీంతో ఇంకెంతమంది ఫోన్ చేసినా ఈ రోజు నుంచి నేను ఇచ్చేటువంటి ఒకే ఒక్క ఆప్షన్, ఒకే ఒక్క సలహా ఏంటంటే, మీరు ఉద్యమానికి రెడీ కావాలి. ప్రజలు మీరు ఉద్యమాలకి రెడీ కావాల్సిందే. ఒక్కొక్కళ్ళుగా నాకు ఇలా ఫోన్ చేసి, నాకనే కాదు ఎవరికైనా సరే, నేను మీతో మాట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను నాకున్నటువంటి పరిమితమైన సమయంలో. మీరు మీ డాక్యుమెంటేషన్లు మీవన్నీ కూడా తీసుకొని ఒక ముహూర్తం పెట్టుకోండి, ఒక రోజుని పెట్టుకోండి, ఒక డెడ్ లైన్ ఇవ్వండి గవర్నమెంట్కి. ఈ రోజుకి మాకు చెయ్యకపోతే మీరు ముట్టడించండి. ఎంఆర్ఓ ఆఫీసుల్ని, కలెక్టరేట్లని మీరు ముట్టడించండి గౌరవప్రదంగా. వెళ్ళి నిరసన దీక్షలు చెయ్యండి అక్కడ. మాకు చేస్తారా చెయ్యరా, లేదు మమ్మల్ని చావమంటారా, ఇంతే. ఇది రెచ్చగొట్టడం కాదు, ఎందుకంటే వాళ్ళ బాధ వింటుంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఆఫీస్లో ఉన్నంతసేపు ఏదో హుషారుగా ఉంటాం, పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, అయిపోతుంది. సాయంత్రం అర్ధరాత్రి 1 గంటకు కూడా నేను ఏమైనా ఎత్తుతానేమో ఫోను అని చెప్పి చాలామంది పాపం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు. 70-80 ఏళ్ల వృద్ధులు కూడా, కనీసం లేచి నడవలేనటువంటి వృద్ధులు కూడా ఇంకా పాపం ఈ బాధల్లో ఉంటే మరి జీతాలు తీసుకునేటువంటి అధికారులు పని చేస్తున్నట్ట చెయ్యనట్ట ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి గారు, మీ ఆలోచన మంచిది అయి ఉండొచ్చు, కానీ ఆజ్యం పోసింది కూడా మీ హయాంలోనే. 2016 నుంచి మొదలైంది 22A నిషేధిత భూములు అని చెప్పాను. ఇప్పటికి తేల్లా. ఈ మధ్యలో వచ్చినటువంటి దిక్కుమాలిన రీసర్వే, అది ఇంకా చిచ్చుపెట్టింది పూర్తిగా. దాని నుంచి బయటపడడానికే మీకు టైం దొరకదు. ఇక్కడ ఇంకోటి అనిపిస్తుంది, ఇందాక సత్యప్రసాద్ గారి ఆ పోస్ట్ చూసినప్పుడు, అంటే ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటన పెట్టుకుని వెళ్ళిన ప్రతి చోట ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అవ్వాలని ఏమైనా కోరుకుంటున్నారా? అలాగైతే 10 ఏళ్ళు పడుతుంది. రాష్ట్రం మొత్తం పర్యటించి చేయడానికి ఆయనకి 10 ఏళ్ళు పడుతుంది. ఒక్క రోజులో అయిపోయేటువంటి వ్యవహారాలు కాదు, ఎందుకంటే చాలా తంపులు ఉన్నాయి దాంట్లో. సరిహద్దుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. ఇనాం భూముల్లో ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. కళాకారులకు ఇచ్చే ఉంటాయి. కళాకారులు అంటే ఎవరు ఉండొచ్చు? సన్నాయి వాద్యకారులు ఉండొచ్చు, సంగీతకారులు ఉండొచ్చు, నృత్యకారులు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ గుడికి వాళ్ళు సేవ చేశారు అని చెప్పి వాళ్ళకి కళావంతుల కుటుంబాలు అని చెప్పి వాళ్ళకి ప్రభుత్వం కానీ లేదంటే ఆ రోజు ఉన్నటువంటి రాజపోషకులు కానీ వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. దాని మీద వాళ్ళకి పూర్తి హక్కు ఎప్పుడు దఖలుపడుతుందంటే మీరు 10 ఏళ్ల తర్వాత లేదా 20 ఏళ్ల తర్వాత మీరు వాటిని పూర్తిగా మీరు అమ్ముకోవడానికి ఉంటుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పొచ్చు. అలాంటివి కూడా ఎలా అయిపోయింటే పరిస్థితి, లేదు ఇవన్నీ గుడికి చెందినటువంటివి, డైరెక్ట్గా వేసేయండి 22Aలో. గుడి మాన్యం అనేటువంటిది సెపరేట్ ఉంటుంది. సర్వీస్ ఈనం అంటారు దీన్ని, అంటే వాళ్ళు చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా ఇచ్చినవి అని చెప్పి. ఇందాక ఎక్స్ సర్వీస్ మెన్స్కి చెప్పుకున్నాం కదా, సైనికులకి వాళ్ళ కోటాలో 5 ఎకరాలు ఇవ్వచ్చు మామూలుగా. ఆ ఇచ్చేవి కూడా నిషేధిత భూములు అని అంటే ఇంకా వాళ్ళు దేశానికి చేసిన దానికి విలువ ఇచ్చింది ఏముంది? వాళ్ళు కూడా తిరగాల. వాళ్ళు దేశం బార్డర్లో దేశాన్ని గెలిపించడానికి ఎంతో కష్టపడి వాళ్ళు నిజంగా అక్కడ గెలుస్తున్నారు, కానీ సొంత నేల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఓడిపోతున్నారు, ఓడించబడుతున్నారు. ఎవరి చేత? ఎవరి కోసం అయితే వాళ్ళు అక్కడ అహరహం కష్టపడి నిరంతరం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు బార్డర్లో, అలాంటి వాళ్ళ చేతుల్లోనే, ఎవరి కోసం అయితే పోరాడారో వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు ఓడిపోతున్నారు ఈరోజు. ఏమనాలి దీన్ని? సో ఇక ప్రభుత్వం ఖచ్చితంగా నిద్ర లేవాల్సిందేనండి. వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ డెరిగేటివ్ కామెంట్స్ ఆన్ దిస్. అండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర కూడా ఇదేమీ కాదు. చాలా స్వచ్ఛందంగా మనసులో ఉన్నటువంటి ఒక బాధ. ఎందుకోనంటే సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది, కానీ 1,60,00,000 దగ్గరగా 1,60,00,000 ఎకరాలు, 22 లక్షల పైచిలకు రైతులు ఉన్నారండి అందులో. దాదాపు చాలామంది రైతులు, 90% వరకు. వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు? దానికి సమాధానం ఉండదు. మరి ఎవరు చేయాలి పని చేసేటువంటి వాళ్ళకి? సరే, ఇంకో కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి, చెప్పండి. అవునండి, నేను నెల్లూరు బాలాజీ నగర్ నుంచి విక్రమ్ అని ఇంతకుముందు ఆల్రెడీ కాల్ చేశాను. విక్రమ్ గారు చెప్పండి.
అదే ఇప్పుడే వీడియో చూసాను అమ్మ రాంబాబు గారు. సారీ, అది వదిలేయండి సార్. ఇక్కడ మనం 22A సంబంధించి ఉన్నాం, దాని మీద మాట్లాడుతున్నాం. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను కాసేపటి తర్వాత, అప్పుడు మనం దీని మీద మాట్లాడదాం. అన్నా ఓకేనా ఓకేనా. అంటే రైతులకు సంబంధించిన సమస్య కదా, వేరే దాన్ని ఇందులోకి తీసుకురావడం ఎందుకు అని తప్పుగా అనుకోవద్దు. కాదన్న చిన్న మాట, ఏమంత రాంగ్ కూడా ఏం చిన్న మాట. అది నేను మాట్లాడతలేదు, ఇది లైవ్లో ఉన్నాము, ఇది సమస్య వేరేది, నేను మాట్లాడతాను మీతో. ఓకే ఓకేనా ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. నా పరిస్థితి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సరే, ఎనీవే ప్రభుత్వం దీనికి సంబంధించి బయటికి రావాలండి, అంతే. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అవుతుంది అంటే వెబ్లాండ్ ఓపెన్ అవ్వదాను ఒక చోట, ఆన్లైన్ అవ్వదాను ఒక చోట, మ్యూటేషన్ అవ్వదాను ఒక చోట, రేపు వచ్చి అద్దాన్లైన్ ఒక చోట, ఎంఆర్ఓ వాళ్ళు నవ్వి మీద అవ్వదులే వెటకారపు నవ్వేది ఒక చోట. నువ్వు అసలు ఎలా నీ పేరు మీద ఎలా వస్తుందో చూస్తాను, ఇది నేను చూస్తానంటూ ఇంకొక దీనికి కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావంటూ నాగభాస్కరం గారు అని చెప్పి ఆయనకి సంబంధించి ఎప్పటి నుంచో వస్తుంది ఇనాం భూమి వాళ్ళకి. ఆ ఇనాం భూములు ఏది బొబ్బిల్ రాజులు ఇచ్చినటువంటి ఇనాం భూములు, దాంట్లో సెటిల్మెంట్, ఇనాం సెటిల్మెంట్ అయింది. ఇనాం సెటిల్మెంట్లో ఆయనకి రావాల్సినటువంటి దాంట్లో కూడా రైతులు ఎవరో పండించుకుంటున్నారు ఇది అన్న దాంతో అక్కడ కూడా మళ్ళీ సెటిల్మెంటు. పోనీ ఆ సెటిల్మెంట్లో అయినా పోనీ ఆయనకు వచ్చే 28 ఎకరాలు రావాలి, అందులో కూడా సెటిల్మెంట్ పోగా మళ్ళీ ఇది డబుల్ సెటిల్మెంట్ పోగా ఆయనకు రావాల్సిన 15 ఎకరాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఆయనకు అప్పగించలేదు అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, గతంలో ఉన్న ఎంఆర్ఓ ఆయన చేసినటువంటి దుర్భాషలు ఇవన్నీ కూడా ఇలాంటివి చెప్పుకోవాలనుకుంటే ఇన్నున్నాయండి, ఇన్నున్నాయి. ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ తీసుకుంటూ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే 10 ఏళ్ళైనా కూడా సరిపోదు, అన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఎప్పటికి తీరుస్తారు ఈ 2.0 అనేది? మార్చి అంటున్నారు, 2027 మార్చి అంటున్నారు. డెఫినెట్గా రాసి పెట్టుకోండి సార్, అప్పటికి కూడా అవ్వదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిందే. నెలకి కనీసం ఒక ప్రతి కలెక్టర్ కూడా ఒక మండలం పెట్టుకోండి. ఉమ్మడి 13 జిల్లాలు కదా మనకి, 13 ఒక జిల్లాకి ఎన్ని మండలాలు ఉన్నాయి కదా, ఒక్క నెలకి ఒక మండలం చొప్పున ఒక కలెక్టర్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క సంవత్సరం పాటు కలెక్టర్ల బదిలీ అనేది చేయకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిన్న సజెషన్, అంత స్థాయి నాకు లేదేమో కానీ చెప్తున్నాను సార్, ఒక్క ఏడాది దయచేసి కలెక్టర్లని మాత్రమే కాదు, ఒక ఏడాది అసలు ఎటువంటి ప్రభుత్వ ఇవి ట్రాన్స్ఫర్లు ఇవేవీ లేకుండా, ఎస్పెషల్లీ రెవెన్యూ అండ్ ఎండోమెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అలాగే కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్స్ ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయకండి. ఈ రోజు నుంచి ఒక ఏడాది ఈ పనులు అవ్వకపోతే అప్పుడు మాట్లాడతాను సార్. మీరు ఏది చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఇది చేయగలరా? ప్రజలు కూడా కోరుకుంటుంది ఇదే సార్, మీరు ఇది చేయగలరా? చూద్దాం ముఖ్యమంత్రి గారి సమాధానం ఏమైనా వస్తుందేమో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. దయచేసి మాట్లాడలేదు, కొంతమంది కాల్స్ తీసుకున్నాను, మా ఫోన్ పవన్ ఎత్తలేదు అనుకునేటువంటి వాళ్ళకి నేను శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నానండి, క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేను చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్దది, కానీ నాకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, పరిమితులు కానివ్వండి, నేను చాలా చిన్నవాడిని. నాకు అంత స్థాయి కెపాసిటీ కానీ అన్ని వనరులు కానీ నా దగ్గర లేకపోవడం వల్లే నేను మీ అందరితో పూర్తి స్థాయిలో నేను మాట్లాడలేకపోతున్నాను తప్ప ఇది మీతో మాట్లాడకూడదు అనేటువంటి మనస్తత్వం అయితే డెఫినెట్గా నాకు లేదు. ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు, నన్ను ఇంతలా పైకి తీసుకొస్తున్నందుకు నిజంగా మీ అందరికీ రుణపడి ఉన్నాను. డెఫినెట్గా ఈ సమస్య మీద ప్రతి క్షణం నేను మీతో పోరాటంలో నేను ఉంటాను. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.